కవిత రిమాండ్ పై నేడు నిర్ణయం. పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ. సిబిఐ ఈడీ కేసులో రిమాండ్ నేటితో కంప్లీట్. వ్యక్తిగత హాజరుపై ఇంకా తేల్చని అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ సోమవారం ముగియనున్నది. దీంతో ఆమె రిమాండ్ను పొడిగించడంపై రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం విచారణ చేపట్టి నిర్ణయం తీసుకున్నది. స్పెషల్ జడ్జ్ కావేరి భవేజా నేతృత్వంలో మధ్యాహ్నం 2 గంటల వరకు విచారణ ప్రారంభం కానున్నది. కవితను ప్రత్యక్షంగా కోర్టుకు హాజరుపరచడమా లేదా వర్చువల్గా జైలు నుంచే విచారణకు హాజరు కానున్నారా అనే అంశంపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై సోమవారం ఉదయం స్పష్టత ఇవ్వనున్నారు. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడానికి కోర్టు గతంలోనే ఆమెకు వెసులుబాటు ఇచ్చింది. జ్యుడిషియల్ రిమాండ్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈడీ సిబిఐ కేసులో ఆమెకు రిమాండ్ ఎన్ని రోజులు కోర్టు పొడిగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సిబిఐ ఈడీ కేసులో ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై ఈ నెల 24న విచారణ జరగనున్న నేపథ్యంలో జ్యుడిషియల్ రిమాండ్ ఎప్పటి వరకు విధిస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా ఈడీ ఇటీవల దాఖలు చేసిన ఛార్జ్షీట్ను కూడా